సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పరిస్థితి ఇది అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న చంద్రబాబు గారికి ఒక నివేదికని అందజేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ నివేదికలో ఏముంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పరిస్థితి ఇది అంటూ అమిత్ షా గారు చంద్రబాబుకి ఒక సంచలనమైనటువంటి నివేదికని ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ సంచలనమైనటువంటి నివేదికలో ఏముంది అంటే ఏం చెప్తారు సార్? ధర్మవరంలో అమిత్ షా పాల్గొన్నటువంటి బహిరంగ సభ, ఆయన చేసిన ప్రసంగం కన్నా కూడా సభానంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన అరగంట ముఖాముఖి సమావేశం, దానిపైన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ఏం మాట్లాడుకుని ఉంటారు వాళ్ళిద్దరూ ఆ అరగంట సేపు ఏకాంతంగా? ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? అమిత్ షా. ఈయన మాజీ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు. కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర ఏముంటాయి? రహస్యాలు ఏముంటాయి? అంతర్గత నివేదికలు ఏముంటాయో నీకు తెలుసు. ఏది? ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రాబోయే ప్రజా తీర్పు ఫలితాలు ఎలా ఉంటాయి అనే ఆ సర్వేని అమిత్ షా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు. ఏది? ఇప్పటికే వార్ వన్ సైడ్ అయిపోయింది, మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వేవ్ ఉంది, స్వీప్ చేస్తోంది ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనం ఉంది అంటూ అమిత్ షా చంద్రబాబుకి చెప్పినట్లుగా దగ్గర దగ్గర 130 నుంచి 140 సీట్లు ఎన్డీఏ కొడుతోందని, తెలుగుదేశం ఒక్కటే 110 సీట్ల పైగా గెలుస్తోందని, జనసేన బీజేపీ దగ్గర దగ్గర ఒక 20-25 సీట్లు కొడుతున్నాయని ఆయన ఇచ్చినటువంటి సర్వే చంద్రబాబు ముందు పెట్టారన్నమాట. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 నుంచి 35 సీట్లు వస్తే గొప్ప అన్నట్లుగా కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ కూడా, ఏది షర్మిల కాంగ్రెస్ పార్టీ కూడా 2 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందుతోందని, ఒక ఎంపీ సీటు కాంగ్రెస్ గెలుస్తోందని కూడా మనం మధ్య సోషల్ మీడియాలో కూడా చక్కర్లు చేస్తున్నాయి. ఏది? మడకసిర అనే అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తోందని, అక్కడ రఘువీరారెడ్డి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడని, అదే చీరాల్లో కూడా ఆమంచి కృష్ణమోహన్ గెలుస్తున్నాడు అంటున్నారు. ఏది? కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్. అంటే 2 అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ కు పడుతున్నాయని. నెక్స్ట్ కడప లోక్సభ నుంచి షర్మిల గెలుపు అనేది అది ఒక పెద్ద సంచలనమే. ఏది? కడప లోక్సభలో అవినాష్ రెడ్డి ఓటమి, షర్మిల గెలుపు, అది అసలు దేశవ్యాప్తంగా అది ఒక పెద్ద భూకంపం లాంటి వార్త అవుతుంది అన్నమాట. ఎందుకని? ఇవాళ కడప లోక్సభ దాన్నే జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తన తమ్ముడు ఏది అవినాష్ రెడ్డిని అక్కడ గెలిపించాలని ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. ఏది? అటు ఆర్థిక అంగ బలాలు, అధికార బలం ఇవాళ కడపలో మోహరించిన పరిస్థితుల్లో సొంత చెల్లెళ్ళు తిరుగుబాటు. ఏది? సునీత, షర్మిల ఇంటింటికి తిరుగుతూ కన్నీళ్లతో కొంగు సాచి అడుగుతున్నారు. ఏమని? ధనం వైపు ఉంటారా, ధర్మం వైపు ఉంటారా, న్యాయం వైపు ఉంటారా, నేరం వైపు ఉంటారా? ఇవాళ మరి ప్రజలు ధనం వైపా, ధర్మం వైపా అంటే ధర్మం వైపే మొగ్గుతారు. ఇవాళ ప్రజలు న్యాయం వైపా, నేరం వైపా అంటే నేరం వైపు ఎందుకు మొగ్గుతారు? న్యాయం వైపే మొగ్గుతారు అన్నమాట. ఇలా కడప లోక్సభే కాదు, పులివెందుల అసెంబ్లీయే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 నుంచి 35 సీట్లకే గనక పరిమితం అయితే అది ఒక పెద్ద బిగ్ జోల్ట్ అన్నమాట. ఏది? 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇంత పెద్ద ఎత్తున అణచివేత, ఏది? ప్రశ్నించే గొంతును నొక్కేసి అటు తెలుగుదేశం పార్టీలోనే 75,000 మంది నాయకులు, కార్యకర్తల పైన తప్పుడు కేసులు, వందలాది మంది పైన ఏ విధంగా కేసులు పెట్టారో మనం చూసాం. ఆ జైళ్లకు పంపారో మనం చూసాం. చంద్రబాబు పైన 22 కేసులు అంట,
లోకేష్ పైన ఇంకొక కేసు ఎక్కువ. ఎన్ని? 23 కేసులు. పులివర్తి నాని మీద 28 కేసులు. దెందులూరు మన చింతమనేని ప్రభాకర్ పైన 47 కేసులు. అయ్యన్న పాత్రుడి పైన 17 కేసులు. ఎవరిని కదిలిచ్చినా కానీ నీకు ధూళిపాల నరేంద్ర 11 కేసులు. ఇలా ఏ ఎమ్మెల్యే ఏది 5 ఏళ్ళు 6 సార్లు 7 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా, మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా, వీళ్ళ పైన ఇన్ని డజన్ల సంఖ్యలో కేసులు పెట్టారంటే మరి దాని ఫలితమే ఇదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. కృష్ణ, చంద్రబాబుని నువ్వు ఎన్ని రోజులు జైల్లో పెట్టావు? 53 రోజులు. అంటే నీకు 53 సీట్లు చాలా? ఓకే, 53 సీట్లు ఇస్తాం. లేదు, ఆయన పంచాయతీ ఆయన తెలుసుకోవాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఇది కూడా సట్టా మార్కెట్ లాగానే అన్నమాట, పడిపోతూ వస్తుంది. ఏది? అచ్చెన్నాయుడిని 83 రోజులు జైల్లో పెట్టారు. 83 సీట్లు కావాలని అడిగారు ఫస్ట్. బలిపని నాకు 175 కావాలన్నాడు. కొల్లూరు రవీంద్రని 56 రోజులు జైల్లో పెట్టారు కదా, 56 సీట్లు ఇస్తామన్నారు. ఇంకా నయం, నాకు 175 తగ్గడానికి ఇల్లేదన్నాడు. వీళ్ళేమో తగ్గించుకుంటూ వస్తున్నారు. ఏది? ఇట్లా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి 53 సీట్లతో సరి తసేమిరా అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ధూళిపాల నరేందర్ని 20 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి 20 సీట్లు చాలా. పట్టాభిని ఇవాళ కొమ్మారెడ్డి పట్టాభిని 15 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి 15 సీట్లు చాలా అని అడుగుతారు. అంటే నాయకులను ఎన్ని రోజులు జైల్లో పెట్టారో అన్ని సీట్లు ఇస్తామయ్యా నీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీదే కత్తి కట్టిన ప్రజలను చూశాం. ఇవాళ అమిత్ షా ఇచ్చిన సర్వే కావచ్చు, కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదికలు కావచ్చు, ఐపాక్ సర్వేలు కావచ్చు, ఇలా రకరకాల సర్వేలు మనమే చూస్తున్నాం. అటు జాతీయ మీడియా సర్వేలలో ఇవే ఫలితాలు, సొంత మీడియా ఐపాక్ సర్వేలో కూడా ఇవాళ నీకు డేంజర్ బెల్స్, ఓటమి గంటికలు మోగుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎంతకు దిగిపోతాడు, ఆయన ఎన్ని సీట్లకు ఇవాళ ఆయన గ్రాఫ్ పడిపోతుంది అనేదే ఇవాళ చర్చనీయాంశం అన్నమాట. బాధితుల సంఖ్య పెంచుకోవడమే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రధాన తప్పిదం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాధితులు కానీ, వర్గం కానీ, కుటుంబం కానీ ఉందా? సొంత పార్టీలోనే బాధితులు కదా. 42 మంది ఎమ్మెల్యేలని తీసేశాడు. ఏం చేస్తారా 42 మంది ఎమ్మెల్యేలు? వైసీపీకి ఓటేమని చెప్తారా? నువ్వు తీసేసిన 42 మంది ఎమ్మెల్యేలు నీకు యాంటీగా 42 చోట్ల నిన్ను ఓడిస్తున్నారు. నువ్వు నెట్టేసినటువంటి ఎంపీలు 7 ఇవాళ 7 ఏళ్ళు 49 నియోజకవర్గాల్లో వాళ్ళు నీ ఓటమికి పనిచేస్తున్నారు. ఇక్కడ 42, అక్కడ 49, ఎంత? 91 చోట్ల నీ బాధితులు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలే నీ పార్టీకి యాంటీగా పనిచేస్తున్నారు. ఇక నీ కుటుంబంలోనే నీ బాధితులు ఉన్నారు. నీ తల్లి నీ తరఫున ప్రచారం చేయనని చెప్పి కాడి కింద పడేసి అమెరికా వెళ్ళిపోయింది. నీ చెల్లెళ్ళు నీ కాడి కింద పడేసి ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలా, జగనన్నని ఓడించండి, జగనన్న కనుక గెలిస్తే మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఆయన పైన సిబిఐ కేసుల విచారణ జరగదు, ఆయన మళ్ళా 3087 వాయిదాలు ఎగ్గొడతాడు, అట్లాగే అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళడు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వివేక ఆత్మ శాంతించదు. వివేక ఆత్మ శాంతించాలంటే, చిన్నాన్న ఆత్మ శాంతించాలంటే, రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభించకూడదంటే, 2 ఆత్మలకు శాంతి చేకూరాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని చెబుతోంది నువ్వు కాదు, నేను కాదు, తెలుగుదేశం కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, సొంత చెల్లెళ్లే చెబుతున్నారు. తల్లి అమెరికా వెళ్ళిపోయి అంటే జగన్ ఓటమిని ఎవరు కోరుకుంటున్నారు? జగన్ కుటుంబం కోరుకుంటుంది, జగన్ పార్టీ కోరుకుంటోంది, రాష్ట్రం మొత్తం కోరుకుంటోంది. అదే అమిత్ షా
చంద్రబాబుకి ఇచ్చినటువంటి నివేదిక సారాంశం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.